ఓం 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 శ్రీ గురుదేవాయ నమః. సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందతి ఆత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయం అశ్నుతే. సుఖం అక్షయం అశ్నుతే. ఈరోజు మనం ఈ శ్లోకము మననం చేద్దాం. భగవద్గీత బ్రహ్మజ్ఞాన యజ్ఞము 8వది మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో పోయినసారి ఆత్మని యత్ జ్ఞానం విందతి కాలేన విందతి తెలుసుకున్నాం. అంటే ఆత్మస్వరూపం నందు ఉన్నటువంటి యొక్క జ్ఞానాన్ని కాలక్రమంలో కాలేన మనం జ్ఞానమును విందతి తెలుసుకుంటున్నారు అని పోయిన తరగతిలో చెప్పుకున్నాం. ఈరోజు ఏమిటంటే జ్ఞానమైన ఏదైనా దేనికోసము, అన్నీ కూడా దేనికోసము మనకు తెలిసిన భాషలో అన్నీ కూడా ఎందుకోసము? సుఖము, సంతోషం, తృప్తి, ఆనందం, ప్రశాంతత, వీటి కోసం. కాబట్టి ఇక్కడ జ్ఞానమునకు ఒక లక్ష్యం ఉన్నది. ఏమిటి లక్ష్యము? సుఖము పొందటము, సంతోషంగా జీవించటము, ప్రశాంతంగా ఉండటము. అయితే ఇక్కడ ఏమిటంటే మనకు దాని ప్రస్తావన చేస్తున్నారు. సుఖము, సంతోషం అన్నటువంటివి ఎక్కడ ఉన్నాయి, ఎట్లా పొందాలి, ఆ క్రమంలో ఎటువంటి యొక్క వ్యత్యాసము కలుగుతున్నది, దానికి ఏం చేస్తే సుఖం సంతోషం అవుతుంది, అసలు చేయాలా వద్దా, చేస్తే కలుగుతుందా సుఖము, చేయకుంటే కలుగుతుందా, ఇది మనకు ప్రస్తావన చేస్తున్నారన్నమాట. దాంట్లో ఏమిటంటే బాహ్య స్పర్శేషు అసక్తాత్మ అంటే బాహ్య స్పర్శ విందతి ఆత్మనియత్ సుఖం. అంటే ఇక్కడ ఏమిటంటే మనం ఒక క్రమంలో చెప్పుకోవాలంటే బాహ్యస్పర్శేషు అసక్తాత్మ ఆత్మనియత్ సుఖం విందతి. అంటే బాహ్యస్పర్శల యందు
బయట తాకుటల యందు అసక్త ఆత్మ అంటే కూడని ఆత్మస్వరూపుడు, అంటే కూడని భావము, కూడని యొక్క ఆత్మస్వరూపమే చెప్తున్నారు ఇక్కడ. ఇక వేరే పదం చెప్పడానికి వీల్లేదు. అసక్త ఆత్మ అంటే కూడని ప్రవర్తన, కూడని ఆత్మస్వరూపము. అతడు ఏమవుతాడు? ఆత్మనియత్ సుఖం, ఆత్మయందున్న సుఖమును, ఆత్మయందు ఏ సుఖం ఉన్నదో దానిని విందతి, పొందుతాడు, లభిస్తుంది, అతనికి లభిస్తుంది. ఇంకా ఇది ఒక భాగం, 2 భాగాలు ఇందులో. ఇది ఒక భాగం చెప్పారు. అయితే అతడు ఇప్పుడు పొందుతాడని చెప్పారు కదా, ఇంకా అక్కడికి అయిపోయింది కదా, ఆయన పూర్తి కాలేదు. అతడు బ్రహ్మయోగ యుక్తాత్మ, అంటే ఆత్మ బ్రహ్మ యుక్తాత్మ, యోగయుక్తాత్మ, బ్రహ్మయోగ యుక్తాత్మ, అంటే 3 విశేషణాలతో ఆత్మస్వరూపం ఉన్నది. 3 విశేషణాలతో ఆత్మస్వరూపాన్ని చెప్తున్నారు. బ్రహ్మయోగయుక్త ఆత్మ బ్రహ్మస్వరూపంగా, ఆత్మస్వరూపాన్ని బ్రహ్మస్వరూపంగా చేసుకున్నటువంటి వాడు అతడు అక్షయం సుఖం, అక్షయం అంటే క్షయం కాని సుఖమును అనుభవిస్తున్నాడు. అంటే అక్షయం అంటే ఏమిటి? క్షయం కానటువంటిది సుఖాన్ని అశ్నుతే అనుభవిస్తున్నాడు. మరి అక్కడ మొదట ఏం చెప్పారు? మొదటి భాగంలో పొందుతున్నాడు, లభిస్తున్నది, పొందుతున్నాడు. ఇక్కడ అంటే ఆ పొందే సుఖం మరి మధ్యలో క్షయం అవుతుందని కదా, అవుతుందనే కదా అర్థం. అయితే ఆ క్షయం కాకుండా అంటే ఎట్లా ఉండాలి? క్షయం కాకుండా ఉండాలంటే, క్షయము కాకుండా ఉండాలన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది చూపిస్తున్నారు. బ్రహ్మయోగ యుక్త ఆత్మ అంటే ఆత్మస్వరూపుడు, ఆత్మస్వరూపమైన వాడు యుక్త ఆత్మ, యోగయుక్త ఆత్మ, బ్రహ్మయోగ యుక్త ఆత్మ స్వరూపమైనప్పుడు, అంటే బ్రహ్మ సాధన చేస్తున్నప్పుడు, బ్రహ్మస్వరూపంగా ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుంది? అక్షయం సుఖం ఆశ్నుతే, క్షయం కాని సుఖమును పొందుతాడు, అనుభవిస్తాడు. దీన్ని మనం ఒక్కొక్క పదంతో అర్థం చేసుకుందాం వివరంగా. ఇప్పుడు ముందు ఒక్కొక్క పదం తీసుకుందాం. బాహ్య స్పర్శ. బాహ్య స్పర్శ, బాహ్య స్పర్శ అంటే ఏమిటి? బాహ్య స్పర్శ అంటున్నారు, అంటే ఏమిటి బాహ్య స్పర్శ అంటే? మీరు అటువైపు కూర్చోవాలి, మీరు అటువైపు కూర్చోాలి, ఆమె అటువైపు కూర్చోవాలి. ఇద్దరు షిఫ్ట్. అది స్త్రీలు, ఇటువైపు మహిళలు. బాహ్య స్పర్శ, బయట స్పర్శలు స్పష్టంగా మనకు తెలుస్తుంది కదా, బయట స్పర్శలు అంటున్నారు. అసక్త ఆత్మ, అంటుకోకుండా, తగులుకోకుండా ఉన్న ఆత్మస్వరూపుడు, తగులుకోకుండా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు. అంటే ఇప్పుడు బయట స్పర్శలు ఏమనుకుంటున్నాం మనం ఏమనుకుంటున్నాం? ఇది మైకు, అది స్పర్శించాం. ఇది స్టాండ్, ఇది బల్ల, ఇది బట్ట, తర్వాత ఇది మైక్. ఇట్లా ఏమవుతుంది? ఇవన్నీ వస్తువుల రూపంలో స్పర్శిస్తున్నాయి. ఇది ఇక్కడ బిల్డింగ్లో ఉన్నాం, భవనంలో ఉన్నాం, రాయి, టేబుల్, ఇక్కడ సెన్సస్ బోర్డు, డిజిటల్ బోర్డు. తర్వాత ఇవన్నీ ఎట్లాంటివి? ఇవన్నీ ఎటువంటి వస్తువులు ఉన్నాయి, వస్తువులతో స్పర్శ అంటున్నాం, అంతే కదా. భూతములు, వస్తువులు, వీటితో స్పర్శ. బాహ్య స్పర్శ అంటే అర్థం ఏంటి? మనకి ఇంతే కదా అర్థమయ్యేది. బాహ్య స్పర్శ బల్ల, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేహము కావచ్చు, ఇది కూడా దేహము కూడా. ఇట్లా అంటే స్పర్శలు ఏమిటి? ఇట్లా తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇది ఎట్లాంటిది, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది కొంచెం చాలా సూక్ష్మంగా ఆలోచన చేయాలి. ఎట్లాంటి ఆలోచన అంటే చూడండి, ఇప్పుడు మనము రెండు భాగాలు చూడాలి, 2 భాగములు. ఒకటి విశ్వము, ఒకటి జగత్తు. విశ్వము, జగత్తు. విశ్వం అంటే ఎట్లాంటిదంటే అద్దం వంటిది. జగత్తు అద్దంలోని ప్రతిబింబాలు. విశ్వం ఎట్లాంటిది? అద్దం, దర్పణం, అద్దం వంటిది, అద్దమై. ఇక్కడ
అందుకే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని. అయితే విశ్వం దర్పణ దృశ్యమాన అట్లా అట్లా నగరీ తుల్యం అని చెప్పారు. అంటే సందర్భం మాత్రం చెప్పారు. ఇక్కడ మనం రెండు విడదీయాలి. విశ్వం దర్పణం వేరుగా ఉంది. దర్పణంలో ఏం చూస్తున్నాము? ప్రతిబింబాలను చూస్తున్నాం. అప్పుడు ఏమైంది మనకు? తుల్యం ఏమైంది? దర్పణాన్ని దృశ్యాలన్నిటి ఏకం చేసి చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ శ్లోకంలో చెప్పేది ఏమిటంటే రెండు విడగొట్టమంటున్నారు. రెండు విడగొట్టేసేయండి. ఇక స్పర్శ ఏమిటి? ఇక్కడ స్పర్శలు తగులుతున్నాయి. ఇప్పుడు అద్దాన్ని స్పర్శిస్తున్నామా? ప్రతిబింబాన్ని స్పర్శిస్తున్నామా మనం? చూడండి, ప్రతిబింబాన్ని స్పర్శిస్తున్నాం. అద్దం ఏమైంది? అసలు చూపించేది అర్థం అయితే మనం ఎవరిని స్పర్శిస్తున్నాము? ప్రతిబింబాన్ని స్పర్శిస్తున్నాం, అద్దాన్ని తీసుకోవటం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అసక్త ఆత్మ అంటే తగులుకోవటం. దేన్ని తగులుకుంటున్నాం మనము? ఏది కూడుతున్నాము? ప్రతిబింబాన్ని కూడుతున్నాం కానీ అద్దాన్ని కూడటం లేదు. అర్థమైందా? ప్రతిబింబాన్ని చూపించేది ఎవరు? విశ్వం. అందుకేమిటంటే రెండు భాగాలు ఏమిటంటే, ఇప్పుడు మన నామరూప క్రియాగుణములైనటువంటి నామరూప క్రియాగుణములు జగత్. అయితే ఈ జగత్తుకు ఒక విస్తీర్ణం ఉన్నది, నామరూప క్రియాగుణములు. దీన్ని భగవద్గీత ఎట్లా చెప్తుంది మనకు? ఇదం సర్వం జగత్ సత్వరజస్తమోభి త్రిభిర్గుణమయై భావై మోహితం. అంటే ఈ సర్వం జగత్ ఎట్లా ఉంది? సత్వగుణం, రజోగుణం, తమోగుణముల చేత, మూడింటి చేత, త్రిభిర్గుణమయ గుణములైన వాటి చేత, భావములు గుణమయ భావముల చేత ఏమైంది? మోహితం అంటే కూర్చబడింది. ముహవైచిత్య చేయని అని ధాతు యొక్క అర్థం స్వామివారు చెప్పినటువంటి అర్థము ఇదేంటే ముహవైచిత్య అంటే కూర్చబడింది. అంటే వలయాకారంలో ఉండిపోయింది. ఈ వలయం అంతా ఎట్లాంటిది? వలయం అంటే మొత్తం ఇక్కడ ఆవరించబడింది అనమాట. మనం ఒక గ్లోబ్ అంటే గుండ్రంగా ఉన్నట్టు గ్లోబ్లోకి వెళ్ళి లోపల కూర్చున్నాం అనుకోండి, చుట్టూ ఏం కనిపిస్తుందిగా? లోపలికి వెళ్ళిన తర్వాత అంతా గ్లోబ్లోనే ఉంటాం. గ్లోబే కనిపిస్తుంది, వేరే కనిపించదు. అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిందే, ఈ సత్వ రజస్తమో గుణములు అంటే జగత్ ఎక్కడ ప్రారంభమవుతున్నది? మనం బయట రూపంగా వెళ్ళిపోతే నామము, పదార్థం, భూతం యొక్క వస్తువు యొక్క రూపం నామము, రూపము వస్తువు. ఈ వస్తువు ఎట్లా పుడుతున్నది? ఒక క్రియ చేస్తే పుడుతున్నది. ఈ క్రియ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్రియ ఎక్కడి నుంచి వచ్చినది? గుణం. అందుకే భూత భావ ఉద్భవకర చెప్పారా? భూతము, దీని భావము ఎవరు? దీని భావం ఎక్కడ ఉంది? ఎవరైతే పుట్టించాడో దీన్ని పుట్టించినటువంటి భావం ఏదైతే ఉందో ఆ తెలివి, అది భావము. దాన్ని ఉద్భవకర ఎవరు? గుణము. అంతే కదా? ఉద్భవకర ఎవరు? గుణం. కాబట్టి గుణం నుండి నామరూపం వరకు, నామం వరకు మొత్తం ఏంటిది? ఇదంతా జగత్. వీటితో ప్రవర్తిస్తున్నాం. అంటే ఇవి ఇట్లా ఉండగా ఏం చేస్తున్నాం మనము? స్పర్శిస్తున్నాం అంటే చేత్తో ముట్టుకుంటున్నాము, కళ్ళతో ముట్టుకుంటున్నాము, మనసుతో భావిస్తున్నాము. ఏం భావిస్తున్నాము ఇక్కడ? ఏం భావిస్తున్నాం? ఈ వస్తువు ఎట్లయితే పుట్టించాడో, దేనికోసం పుట్టించాడో మనం కూడా అదే భావాన్ని భావిస్తున్నాం. అర్థమైందా? నామరూప క్రియ ఎట్లా దాల్సింది? లోపల ఉండే గుణము భావరూపంలోకి వచ్చి, భావము క్రియ అయింది, క్రియ రూపం చేసేస్తుంది. రూపక్రియాయాం క్రియ రూపం చేసేస్తుంది. క్రియ రూపం అయింది, రూపము వస్తువు అయింది. వస్తువుతో మనం ప్రవర్తిస్తున్నాం. రూపం ఒక పదం పెట్టుకొని ప్రవర్తిస్తున్నాం. అంటే ఇది జగత్. వీటితో ప్రవర్తిస్తున్నాం. అంటే అర్థం ఏంటి? వీటితో స్పర్శిస్తున్నాం. స్పర్శనే ఎట్లా స్పర్శిస్తున్నాము? మనం మర్చిపోయి స్పర్శిస్తాం. అంటే తనని మర్చిపోయి స్పర్శిస్తున్నాం. అంటే మనం ఏంటి? ఇంకా వేరే లోకంలో లేము. మనం ఎక్కడున్నాము? ఆ అద్దంలో ఉన్నటువంటి యొక్క ప్రతిబింబాలతో, భావాలతోనే పెనవేసుకుని ఉన్నాము, కానీ వేరేటువంటి యొక్క స్థితిలో లేము. అట్లాగే వస్తువుల ప్రపంచంలో ఏంటి? వస్తువులలో ఉన్నటువంటి జగత్తు,
విశ్వము, విశ్వంలో జగత్తు ఉందా, జగత్తులో విశ్వం ఉందా? విశ్వంలో జగత్తు ఉంది. విశ్వం ఏది ఇక్కడ? దర్పణం. జగత్ ఏది ఇక్కడ? నామరూపములు. అర్థమైంది కదా? ఇప్పుడు బాహ్య స్పర్శ అన్నటువంటిది ఏమిటి? వీటితో స్పర్శిస్తుంది. అర్థమైంది కదా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడ స్పర్శిస్తున్నాము? ఈ వస్తువు ముట్టిన మాత్రం చేతనే ఈ గుణం ఎక్కడి నుంచి పుట్టిందో, ఉద్భవకర ఎవరో ఆ గుణాన్ని వరకు తాకుతున్నాం మనం. అంతే కదా? ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని, ఇది బాహ్యస్పర్శన, గుణం బాహ్యస్పర్శన. దీన్ని ముట్టుకుంటే ఎక్కడి వరకు అవుతుంది? ఇప్పుడు ఇంకొక విభాగం చేద్దాం. ఇప్పుడు ప్రపంచాన్ని, ఈ జగత్తు నుంచి ఒక విభాగం, ఇప్పుడు నేటి యొక్క సమాజ స్థితికి విభాగం చేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మొత్తం ప్రపంచంతో విభాగం చేద్దాం. ప్రపంచానంతా దీంట్లో త్రిభిర్, సత్వ రజస్ తమో గుణములు చూద్దాం ఒకసారి. రెడీ ఉన్నారా? ఇప్పుడు చూడండి, ఈ వస్తువులన్నీ, ఇప్పుడు ప్రపంచంలో వస్తువులన్నీ ఎట్లా పుడుతున్నాయి? ఎవరు పుట్టిస్తున్నారు? ఎవరు? వ్యక్తుల పరంగా చెప్పుకున్నాను, ఒక కేటగిరీ అనుకున్నాం అనుకోండి. ఎవరు పుట్టిస్తున్నారు ఇప్పుడు నేటి యుగంలో ప్రపంచంలో వస్తువులన్నీ? సైంటిస్ట్. ఎవరు పుట్టిస్తున్నారు? సైంటిస్ట్ ఏం చేస్తున్నారు? వస్తువులన్నిటిని పుట్టిస్తున్నారు. వస్తుజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అయిపోతున్నారు. అంటే వస్తువులన్నీ ఎవరు పుట్టిస్తున్నారు? సైంటిస్ట్ కనిపెడుతున్నాడు. పుట్టించే తర్వాత కనిపెట్టేది సత్వగుణం కనిపెట్టేది, పరిశోధన చేసి 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 ఒక వస్తువును పుట్టిస్తున్నాడు. అంతేనా? ఫ్యాన్ పుట్టిందా? ట్యూబ్లైట్ పుట్టిందా? కరెంటు పుట్టిందా? మైక్ పుట్టిందా? ఇది పుట్టిందా? బల్ల పుట్టిందా? ఇవన్నీ వస్తువులు ఎట్లాంటివి ఎట్లా పుట్టినాయి? సైంటిస్ట్. అంటే సత్వగుణం చేత ఆ సత్వగుణాన్ని వృద్ధి పొందించి తనకు ఉన్నటువంటి జ్ఞానం, ఈ తెలివిని సంపాదించి ఆ తెలివితో పుట్టిస్తున్నాడు. దీన్ని ఎవరు ఒక వస్తువును సైంటిస్ట్ అన్నిటిని ఒకేసారి పుట్టిస్తాడా? ఒక వస్తువును తయారు చేస్తాడు. తయారు చేసి ఏం చేస్తాడు? ఈ జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఎవరు తయారు చేసేది? ఎవరు? ఫ్యాక్టరీలు తయారు చేసేదంటే ఎవరు? కర్మాగారాలు. ఎవరు? ఫ్యాక్టరీలకు ఇచ్చేస్తారు. ఫ్యాక్టరీలు తయారు చేస్తాయి. అంటే సత్వగుణమేమో ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇది ఫ్యాక్టరీలన్నీ కూడా ఏం చేస్తాయి? రజోగుణం వస్తువులను విస్తృతంగా వస్తువులన్నింటినీ ప్రపంచంలో తోసేస్తారు. మొబైల్స్ ఇవన్నీ ఎన్ని విస్తృతంగా వచ్చేసినాయన్ని ఒక్కొక్క వస్తువు పుట్టించేవాళ్ళు. ఇది రజోగుణం. వస్తువును భూత రూపంలో చేసేదంతా రజోగుణం. ఇవన్నీ అన్నమాట వస్తు రూపంలో. తమోగుణం ఎవరు? మనమంతా. తమోగుణం ఎవరు? వినియోగదారుడు. తమోగుణం ఎవరు? ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసేందుకు కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వినియోగదారులు ఎవరు? మనం సామాన్లంతా వాటిని తమోగుణిస్తాం. అది ఎందుకు పుట్టిందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. పుట్టించారు, కొత్తది వచ్చింది, తీసుకోవడం, వాడుకుంటుండడం. ఇదేం చేస్తుంది? దీని యొక్క నిజస్వరూపం ఏంటి? ఇది స్పర్శిస్తున్నాం మనం. మూడింటి స్పర్శిస్తున్నాం. ఇక్కడ ఈ స్పర్శ ఎంతవరకు పోయింది? సైంటిస్ట్ యొక్క భావం వరకు పోయింది. అంతేనా? అంటే ఇది ఎవరు పుట్టిస్తున్నారు? ఉద్భవకర సైంటిస్టులైనా ఏమైనా అక్కడ ఏం తెలివి? ఏమిది? గుణం యొక్క స్వరూపం ఏంటి చెప్పండి? గుణం యొక్క స్వరూపం అజ్ఞానజనిత, చెప్పండి, ఊహా విజ్ఞాన శాస్త్రం. ఏది? సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తుంది? అజ్ఞానజనితం. మనకి ఇది ఒక వస్తువు తీసానికి ఇది ఎందుకుంది, ఏమవుతుంది, ఏం కథ ఏం అర్థం కాదు. ఊరికే వచ్చిందా, మార్కెట్లోకి వచ్చినా కొనటం, దాన్ని దాన్ని స్పర్శించుకుంటూ దాంతో జీవితం గడుపుకుంటూ పోవటం. ఇది అసక్త ఆత్మ. ఇదేంటి? సక్తాత్మ. అంటే సక్తం అయిపోయి దాంతో దాంతో తగులుకొని ఇంకా అదే జీవితంగా అదే మైమర్చిపోతుంటాం. సక్తాత్మ అంటే సక్త అంటే కూడుకొని పోవటం, అంటే దాంతో ఇంకా ఇరుక్కుపోవటం అనమాట. ప్రతి వస్తువులో ఏం చేస్తున్నాం? మనము ఇరుక్కుపోతున్నాం. టీవీ సీరియల్స్ లేకుంటే ఇంకా అక్కడ ఆ రోజు సావే, అంతేనా? నరకమే. అంటే టీవీ సీరియల్ ఇరుక్కుపోయినాం అంటే టీవీ భూతం ఏం చేస్తుంది? మనకు స్పర్శలు ఇవన్నీ ప్రసారం చేస్తుంది. ఏం చేస్తుంది? దాంతో
స్పర్శించేసరికి ఏమొచ్చింది మనకు సక్తం అయిపోయినాం. ఇది అజ్ఞానజనిత ఊహా విజ్ఞానం. ఇట్లా సాగుతున్నది ఏది ప్రపంచం అంటే జగత్తు. అయితే ఇట్లా సాగేటువంటి జగత్తు అజ్ఞానజనిత అంటే తెలియకపోవటం వల్ల అంటున్నాం. ఏమి తెలియకపోవటం వల్ల? అది కావాలి కదా. అంటే ఎక్కడ పెట్టుకోవాలి మనము? ఈ జగత్తు అంతా కూడా ఎక్కడ ఉంది? నామరూప క్రియా గుణములు అన్నీ కూడా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? గుణము. అందుకే మనిషి మనం ఇప్పుడు ఒక స్థితికి వద్దాం. మానవుడు అన్నా అనుకోండి. మానవుడు అంటే ఎవరు? ఎవరు మానవుడు ఎవరు తెలుసా? మనంతా మానవులేనా? మానవులు ఆమెగా డౌట్ వస్తుందా? గ్యారెంటీ అండి మానవులని గ్యారెంటీ ఏంటి? అంటే మానవులని మనం అంటున్నారు కాబట్టి మనం మానవులకి చలాని అవుతున్నాం, అంతేనా? మానవులని అనగనగా మానవులేం, లేకుంటే ఏదైనా అవుతాం, ఏదనుకుంటే అది అవుతాం. అయితే మానవులు అంటే ఇప్పుడు అనగనగా అన్నాం కదా మానవుడు. సరే అనగా ఏమనుకుంటున్నాం మన గురించి? మనం ఏమనుకుంటున్నాం చెప్తారా? నా గురించి నేను ఏమనుకుంటున్నాను? అందరూ ప్రశ్న వేసుకుంది. నా గురించి నేను ఏమనుకుంటున్నాను? నాకు తెలిసినవి తెలుసు అనుకుంటున్నాం. తెలుసుకనుకునేది అంటే అది ఎవరు అట్లా అనుకునేది? నా గురించి ఏం తెలుసు? చేయగలిగింది పక్కన పెడతాం. ఇప్పుడు నా గురించి ఏం తెలుసు? నీ గురించి నీకేం తెలుసు? ఇప్పుడు ఎవరి గురించి ఏం తెలుసు? ఏమన్నా తెలుసా? తెలిస్తే ఏం తెలుసు చెప్పండి. పైన వస్తువు గురించి వదిలిపెట్టేసేయండి. ఏం తెలుసు? ఇప్పుడు ఆలోచిస్తారు. ఇంతవరకు ఆలోచన చేయలే. మీ గురించి మీరు ఆలోచన చేయలే. ఇప్పుడు నా గురించి నేను ఏం చెప్పుకుంటాము? పలానా పేరు, పలానా ఊరు, పలానా నేను చదువుతున్నా, లేకుంటే ఇంకోటి పని చేస్తున్నా, ఇంకోటి ఇవన్నీ అనుకుంటారు. అంతేనా? ఎవరు చెప్పారు మీకు అట్లని? అట్లా అనుకొని ఎవరు చెప్పారు? మనస్సు. వరద్వాజ చెప్పారు. మనస్సు ఈశ్వరి. మనస్సు అంటే ఈ మనస్సు ఎందుకు అనుకుంటుంది ఇట్లా? సరే అనుకున్నది, అది ఎంతవరకు సమంజసము అది చూద్దాం. ఇప్పుడు బాహ్య స్పర్శ అంటే స్పర్శ అంటున్న బాహ్య స్పర్శ, ఏది బాహ్య స్పర్శ అనేది మనకు రుజువు చేయాలి ఇప్పుడు. అంటే బాహ్య స్పర్శ ఏది రుజువు చేయాలంటే ఇది బాహ్య స్పర్శనా, ఇక్కడ నుంచి ఒకవేళ ఇది బాహ్య స్పర్శ అంటే ఇక్కడ నుంచి ఎంతవరకు ఉంది బాహ్య స్పర్శ, దీని మూలం ఎక్కడి వరకు ఉంది అది తెలియాలి కదా. అది ఇప్పుడు చేస్తున్నా. అంటే అసలు మనిషి అంటే ఎవరు అని చూస్తే ఇప్పుడు చూడండి, మానవుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అది మనస్సు. ఏమనుకుంటే అది. దానికి ఏమన్నా నిబద్ధత ఉందా అనుకోవడానికి? ఏమైనా అనుకోవచ్చు. నేను తిన్నా అనుకోవచ్చు, తినలేదు అనుకోవచ్చు, తిన్నాను అనుకోవచ్చు, తినలేదు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ తన గురించి ఏమనుకుంటున్నాడు? పేరు, రూపము, ఇవన్నీ క్రియలు, వృత్తులు ఇవన్నీ చెప్పుకున్నాం. ఇది ఒకటి. అట్లా కాదు తన గురించి అనేసరికి ఇంకా సూక్ష్మంగా మనం ఆలోచన చేస్తే మానవుడు అనేది 4. ఒకసారి చెప్పండి. 4 మానవుడు. 1 దేహము మనకు కనిపిస్తుంది, దేహం కనిపిస్తుంది అందరికీ. 2 మనస్సు కనిపిస్తుంది అందరికి, మనస్సు. 3 గుణం కనిపిస్తుందా? సరిగ్గా చెప్పావు అమ్మాయి, సరిగ్గా చెప్పింది. గుణం కనిపిస్తుందా? కనిపించదు. నిజం అంటే కనిపించదంటే తెలియటం లేదు, అదే గుణం. గుణం ఏది? తెలియకపోవటమే గుణం. దొరికినాడు ఇప్పుడు బాహ్య స్పర్శ అంటే ఏం చెప్తున్నారు? ఈ తెలియకపోవటంతో స్పర్శించకూడదు. చెప్పండి ఒకసారి. తెలియకపోవడంతో స్పర్శించకూడదు. ఈ 3 దాటిన తర్వాత ఎవరున్నారు? 4వది ఎవరు? నేను ఉన్నాను, అహమస్మి, నేను ఉన్నాను. ఈ 4 కదా. ఇప్పుడు నేను ఉన్నానుకు బాహ్యం ఏమున్నాయి? ఇప్పుడు వెంటనే ఏమొస్తుంది?
గుణం గుణం అంటే తెలియటం లేదు. నిజం స్వరూపం ఏంటి? గుణము ఏదో ఎక్కడో మనం ఊహించుకోకూడదు. రియాలిటీ అంటే ఇప్పుడు ఏమి మనకు గుణం అంటే ఏం తెలుస్తుంది? తెలియటం లేదు. నిద్రలో ఏమైనా గుణం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? గుణం ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది? నిద్రలో ఏమైనా తెలుస్తుందా? అదే గుణం. అవన్నీ గుణంలోకి దూరుతాయి. ఎవరు? మనము దేహము ఎక్కడ ఉంటుందో తెలియదు, మనసు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఏం చేస్తున్నా అన్నీ పోయి ఎక్కడ దూరుతాయి? గుణంలో ఫ్రీజ్ అయిపోతాయి, గడ్డగట్టిపోతాయి. గుణం యొక్క స్వరూపం అంటే తెలియకపోవడం. కాబట్టి ఇప్పుడు ఏం స్పర్శ? బాహ్య స్పర్శ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏమిటి బాహ్య స్పర్శ? తెలియకపోవటం. ఏంటిది? ఇది గుణం. కాబట్టి గుణాన్ని అసక్తాత్మ. సక్తంగా గుణంతో సక్తమైతే మొత్తం ఎక్కడి వరకు పోతాం? ప్రపంచంలోకి వచ్చేస్తాం. ఏ ప్రపంచం? త్రిభిర్గుణమయర్భావై కూడినటువంటి యొక్క 3 గుణముల చేత భావనతో కూడినటువంటి యొక్క ఈ నామరూప క్రియా గుణములోకి ఈ జగత్తులోకి వచ్చేస్తాం. ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది చెప్తున్నా. రాకుండా ఉండాలంటే తగులుకోకూడదు. ఎవరితో తగులుకోకూడదు? అసక్తం అంటే తగులుకోకూడదు. దేంతో తగులుకోకూడదు? దేంతో తగులుకోకూడదు? నేను ఉన్నాను ఒకటి చెప్పండి. నేను ఉన్నాను. రెండవది ఏమవుతుంది? గుణం. గుణం ఏంటి? గుణము. తర్వాత మనస్సు, తర్వాత దేహం. ఇప్పుడు ఎవరితో తగులుకోకూడదు? దేహం మూడవది, రెండవది మనస్సు. మొదట ఏముంది? నేను ఉన్నాను. తర్వాత ఏముంది? కాబట్టి గుణంతో తగులుకోకూడదు. అంటే గుణంతో స్పర్శించకూడదు, గుణంతో సక్తం తగులుకోకూడదు. తగులుకుంటే ఏమొస్తుంది? తెలియకపోతే ఊహ పుడుతుంది. ఏం పుడుతుంది? ఊహ పుడుతుంది. ఊహ ఏం చేస్తుంది? ఊహ ఎవరు? మనస్సు. ఊహించుకుని మనస్సు. ఊహ ఏమొస్తుంది? దేహం ఏం చేస్తుంది? ఊహను బయటికి తోసేస్తుంది. ఊహన లోపల ఉంటుందా? ఊహ ఎంతసేపు ఉంటాయో కళలు వస్తాయా? కళలు పెరిగి ఏమవుతాయి? టక్కుని లేచి కూర్చుంటా. అంతే. కళలు పెరిగితే ఏమేం చేస్తాం? టక్కుని లేచి కూర్చుంటా అంటే దూకేస్తాం, జగత్తులోకి దూకేస్తాం. ఇట్లా ఏంటంటే అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎక్కడ బాహ్య స్పర్శ ఉన్నది? గుణం దగ్గర ఉంది. కాబట్టి గుణం ఏంటి? తెలియకపోవడంతో స్పర్శించకూడదు. అర్థమైందా? అయితే ఈ గుణమైన ఇంకోటి అయినా ఎందుకు ఉన్నది? అది ఎందుకు? దాని యొక్క ఏమి తెలియకపోవటం? అది ఏం తెలియకపోవటం? నేను ఉన్నానని తెలియకపోవటం గుణం. ఈ నేనున్నాను తెలియకపోతే ఏమవుతుంది? ఎక్కడ ఉన్నామో మనకు తెలియదు. నేనున్నానా? అసలు అందరూ నేనున్నాను ఒకసారి చెప్పండి. నేనున్నాను లేదా? మీరు అందరు చెప్పండి. నేను ఉన్నానా? ఎవరు? నేను ఉన్నానా? ఎప్పుడున్నాను? ఎట్లా ఉన్నాను? ఎందుకున్నాను? ఇవన్నీ వస్తాయా? వారి ప్రశ్నలన్నీ వస్తాయా? రావు. ఎట్లా ఉన్నాను అనుకుంటున్నాం మనం? ఎట్లా ఉన్నా అనుకుంటున్నాం? తెలియదు. ఎట్లా ఉన్నాని అసలు ఉన్నానని అనుకున్నామా? ఎప్పుడైనా నేను ఉన్నానని అనుకున్నామా? ఎట్లా అనుకున్నాం? ఇంతవరకు ఎట్లా అనుకున్నాం? నేను ఉన్నాను, గుణము, మనసు, దేహము మూడింతో కూడి అనుకుంటున్నాం నేను ఉన్నాను. అంతేనా? దేహంతో నేను ఉన్నా అని చెప్పకుండా దేహము, మనసు, గుణం 3, 4 కలిపేసి నేను ఉన్నా అని చెప్తున్నాం. ఇది ఎక్కడ స్పర్శ? ఇది బాహ్య స్పర్శ. ఇప్పుడు ఏం చెప్పాలి? దీన్ని విడగొట్టాలి. ఏమని చెప్పాలి? నేను ఉన్నాను. చెప్పండి. ఎట్లా ఉన్నాను? దేహము లేకుండా. చెప్పండి. మనసు లేకుండా, గుణము లేకుండా, వీటి స్పర్శ లేకుండా నేనున్నాను. ఇది ఆత్మ. ఆత్మ ఏంటి ఇక్కడ? ఆత్మ నేను ఉన్నాను అని నిత్యం మనలో కలుగుతున్నటువంటి స్ఫురణ ఏదైతే ఉంటుందో ఇది ఆత్మ. ఆత్మ అంటే నిరంతరము స్ఫురణగా మనలో కలుగుతుంటుంది. నేను ఉన్నాను అంటుంది. లాలాజలం ఊరుతుందా? చెప్పి ఊరుతుందా? ఎవరికైనా ఇబ్బంది ఉందా? తెలియకుండా ఊరుతుంది. తెలిసినా తెలియకుండా నువ్వు ఉన్నా లేకున్నా, గుర్తించకున్నా నేను లాలాజలం ఊరుతున్నా కదా. అట్లాగే నేనున్న నిత్యము ఊట లెక్క ఊరుతున్నది.
నేను ఉన్నాను యొక్క ప్రవర్తనే, నేను ఉన్నాను యొక్క గమనమే ఆత్మ అంటే. ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు? అంటే నేను ఉన్నాను అన్నటువంటి యొక్క గమనం, నిరంతరము ప్రవాహరూపకంగా వచ్చేటువంటి గమనమే నేను ఉన్నాను యొక్క గమనము. అంటే నేను ఉన్నాను యొక్క స్ఫురణ, ఈ భావము. ఇంకా వేరే దాంట్లో ఏది గుణంతో గుణంతో స్పర్శించకూడదు. గుణంతో స్పర్శిస్తే ఏమవుతుంది? నేనున్నాను పోతుంది. ఎక్కడ పోతుంది? దేహంతో కలుస్తుంది, మనసుతో కలుస్తుంది, గుణంతో కలుస్తుంది. ఏమైంది? నేనున్నాను లేదంటే నాకే డౌట్ వస్తుంది. అంతేనా? వస్తుందా లేదా? కాబట్టి స్పర్శించకుండా నేనున్నాను స్మరించటమే ఆత్మ. స్మరించటము అసక్త ఆత్మ. స్మరించటం అంటే అసక్త ఆత్మ. ఇప్పుడు అసక్త ఆత్మ అనేది ఎందుకు రావాలి మనకు? ఇందాక మొదటికి వద్దాం. అందరికీ ఏం కావాలి? సుఖము, సంతోషము కావాలి. ఇప్పుడు ఇవి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి తెలుసా? అందరూ పొందుతున్నారా? సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నామా? ప్రయత్నం చేస్తున్నాం. గ్యారంటీనా? ఆ ప్రయత్నంలో పుట్టినవే ఇవన్నీ. ఏంటివి? ప్రయత్నం చేస్తుంటే ఏమవుతున్నాయి? భూతాలు పుడుతున్నాయి. ఏది? వస్తువులని. ఇప్పుడు సైంటిస్ట్ చెప్తున్నారు. ఇప్పుడు సుఖము ఇప్పుడు మనం ఒక వస్తువు పుట్టించాలనుకోండి. వస్తువుతో మనం స్పర్శిస్తూ ప్రవర్తిస్తుంటే ఏమి కలుగుతుంది మనకు? దుఃఖం కలుగుతున్నదా, సంతోషం కలుగుతున్నదా? సరే, టీవీ చూస్తుండండి పొద్దున్న నుంచి రాత్రి వరకు. అప్పుడు ఏం చేస్తారు? సంతోషం కదా మరి. అదే ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి, బాహ్య స్పర్శ జగత్తు ఇవన్నీ కూడా ఎట్లాంటిదంటే సంతోషాన్ని వెదకటంలో పుట్టినటువంటి భూతాలు ఇవన్నీ. నేను నీకు సంతోషం ఇస్తా అని చెప్పి ఎవరు అన్నీ పుడుతున్నాయి. ఒకటి ప్రతి సంతోషం ఇస్తాడని చెప్పి ప్రతి వస్తువును పుట్టించుకుంటూ పోతున్నాడు. ఎవరు? సైంటిస్ట్. దాన్ని ప్రొడక్షన్ చేస్తున్నాయి ఫ్యాక్టరీలు. దాన్ని మనం వాడుకుంటున్నాము, అదే లోకంగా వాడుకుంటున్నాం మనం అంతా వినియోగదారులు. ఇప్పుడు ముగ్గురు ఏమైనారు? ముగ్గురు 3 గుణాలు ఇరుక్కుపోయినారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ సంతోషాన్ని ప్రయత్నం చేస్తే వస్తుందా, వచ్చిందా, ఉన్నదా? లేదు కదా. అందరి అనుభవం చెప్తుంది. చదువుతారు, స్కూల్కి వెళ్తారా? స్కూల్కి వెళ్ళి అక్కడే ఉంటారా? ఎంత స్పీడ్తో ఎంత వేగంగా వెళ్ళామో అంతకంటే డబల్ స్పీడ్తో మళ్ళీ ఎక్కడికి వస్తాం? ఇంటికి వస్తాం. ఎందుకు రాని ఇంటికి? సుఖం అయితే అక్కడే ఉండాలి కదా. అంటే అది సుఖాన్ని ఇస్తుందా? ఇవ్వటం లేదు. అట్లా అంటే ప్రతి వస్తువు, ప్రతి ప్రవర్తన ఏమవుతుందంటే సుఖము, సంతోషం కోసం వెదికేటువంటి జ్ఞానాన్ని చదువులలో పొందుతున్నాం. వెదికేటువంటి జ్ఞానాన్ని సైంటిస్ట్ ఇస్తున్నాడు. అర్థమైందా? అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసక్త ఆత్మ. ఇదేంట్లో బాహ్య స్పర్శ అంటే బాహ్య అంటే అంటే ప్రయత్నే, అంటే ప్రయత్నం చేయటము. ప్రయత్నమే స్పర్శ. ఇక్కడ ప్రయత్నంలో ఇవన్నీ ప్రయత్నాలేనా? మనం ఎంత కష్టపడుతున్నాము? నిద్ర లేచి మొదలుకొని ప్రతి క్షణము కష్టమే. కష్టం కానిది ఏదైనా ఉందా? అన్నీ కష్టమే. నిద్రపోవటం కష్టమా, సుఖమా? నిద్రపోవటము కష్టము. భరద్వాజ కష్టం అంట. నిద్రపోవటం కష్టము. అంటే నిద్రపోతున్నట్టే. ఎందుకు నిద్రపోతున్నాము? అలసిపోయి తెలియక నిద్రపోతున్నాం. కాబట్టి సుఖంగా నిద్రపోతున్నామా? బాధపడుతూ నిద్రలోకి జారుకుంటున్నాం. అంతే కదా. నిద్రపోవటం ఎట్లా పోతున్నామా? అలసిపోయిపోతున్నామా, సంతోషంగా పోతున్నామా? అలసిపోయి తెలియకుండా నిద్రలోకి జారిపోతున్నాం. ఇప్పుడు ట్రైన్లలో మనం చూస్తున్నాం కదా, ఎక్కడున్నా ఎన్ని అవసరం అది తల ఒకటిది, కాళ్ళు ఇంకొకటి తగులుతుంటాయి. అంతే కదా. కింద ఎక్కడ పడుతున్నామో, ట్రైన్లో ఎక్కడున్నాడో అసలు కుప్పలు శవాల కుప్పలు ఎక్క ఉంటాయి. ఏది జనరల్ బోగిలో చూస్తే మనం ఎట్లా ఉంటారు అంటే ఎక్కడ పడుతున్నామే కదా అర్థం కాదు. అంటే ఎటువంటి స్పృహ లేకుండా పడిపోతున్నాం. అంటే ఎట్లా పడుతున్నాం మనం అంటే ఇక్కడ
సుఖము సంతోషం అన్నటువంటివి మొత్తం ఏమవుతుంది, మనము చేసేటువంటి ప్రయత్నాలు ఇక్కడ బాహ్య స్పర్శ అంటే సారాంశం ఏంటంటే స్పర్శను తాకటం, ప్రయత్నాన్ని తాకకూడదు. ప్రయత్నం చేయకుండా ఏదైతే వస్తుందో అది సుఖం సారాంశం. బాహ్ అంటే ప్రయత్నము ఉందంటే అప్పుడేంటి, తప్పుడు అడుగు వేసామన్నమాట. సుఖం కోసం చేస్తున్నాం. అన్నీ అందరూ ఎందుకోసం చేస్తున్నారు? ఏ పని చేసినా కన్ను మూసినా కన్ను తెరిచినా దేనికోసం? సుఖం కోసం. పుట్టిన సుఖం కోసమే. కన్ను మూయటం, రాత్రి మూస్తాం తెరుస్తాం, ప్రతిక్షణం మూస్తాం తెరుస్తాం, దేనికోసం? సుఖం కోసం. పొందుతున్నామా? ఫెయిల్ అవుతున్నాం, పొందటం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకు అంటే ఇక్కడ చెప్పేటి సారాంశం ఏంటంటే ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి యొక్క ఉంటుంది. బాహ్య స్పర్శ అంటే ప్రయత్నము చేశామంటే సుఖం కోసము తప్పుడు మార్గంలో వేసేసామన్నమాట అడుగు. ప్రయత్నము చేసాం, ప్రయత్నంతో తాకకూడదు. బాహ్య స్పర్శలు అంటే అర్థం ఏంటి? ఇవన్నీ ప్రయత్నంతో పుడుతున్నాయా, ఊరికే పుడుతున్నాయా? ఎంత ప్రయత్నం చేస్తున్నా? కోట్లు లక్షల కోట్లు డబ్బులు తగలబెడుతున్నాం, అంతే కదా. ఊరికే పుడుతున్నాయా భూతాలని? ఫ్యాక్టరీలు ఊరికి నడుస్తున్నాయా? ఎన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు ప్రపంచంలో. అంటే ఇవన్నీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాయి. అన్నీ వచ్చి ఏం చేస్తున్నాయి? సుఖం సంతోషాన్ని ఇవ్వలేక విఫలమైపోతున్నాయి. కాబట్టి వీటి స్పర్శలు తగలి. ఎందుకు? ప్రయత్నమైనటువంటి స్పర్శలు తగలకూడదు. ప్రయత్నమే స్పర్శ. వీటి తగలకుండా ఉంటే అంటే అసక్తాత్మ అంటే తగులుకోకుండా ఉంటే, ప్రయత్నం అనే దాన్ని తగలకూడదు. అట్లా తగలకుండా ఉంటే ప్రయత్నం అనే దాన్ని, మరి ప్రయత్నం తగులుకుంటే ఎట్లా సుఖం వస్తుంది? అది చెప్తున్నారు ఇక్కడ. ప్రయత్నం అనేది ఉండకూడదు సుఖం. అట్లా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు లోపల ఎవరు ప్రవర్తిస్తున్నారు? నేను ఉన్నాను స్వరూపం ప్రవర్తిస్తుంది కదా, ఆత్మ. ఇప్పుడు ఇక్కడ స్థిరమైన బాహ్య స్పర్శే స్వసక్తాత్మ చేరుకున్నామా? స్వసక్తాత్మ. ఇప్పుడు ఆత్మని యత్సుఖం, ఇంకా ఆత్మ ఎంత సుఖం చెప్తున్నారు అన్నమాట. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? నేను ఉన్నాను యొక్క గమనము, ప్రవర్తన, నిత్యము నిరంతర గమనము. ఏది ఆత్మ అంటే? గమనం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లైట్ వెలుగుతుంది కదా, దీపం వెలుగుతుందా? వెలుగుతుంటే అది వెలుగుతున్న కాంతి నిత్యము ప్రసరిస్తుందా ఇక్కడికి? ఇప్పుడు నేను ఉన్నాను, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు చెప్పేటువంటి ఒక వాక్యం ఇప్పుడు ఏమిటి? నిత్యము ప్రవర్తిస్తుందా? అంటే ఎట్లా వస్తున్నది? వాక్యాల రూపంలో, బోధ రూపంలో వస్తుంది కదా. అట్లా నేను ఉన్నాను స్వరూపము అంతఃస్ఫురంతం, అహం ఇది అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి. లోపలేముంది? నేను ఉన్నాను స్వరూపం నిత్యము ప్రకటన చేస్తున్నది స్ఫురణ రూపంలో. అది ఆ స్ఫురణ రూపంలో ప్రకటన చేస్తూ ఉంటే, ఈ ప్రకటన చేసేటువంటి యొక్క భావం అయితే ఉందో, ఏమొస్తుంది ఆ భావంలో? ఆత్మస్వరూపంలో ఆత్మ అనేది భావం, నిరంతర ప్రవర్తన అయ్యేటువంటి భావము ఏముంది దాంట్లో అంటే అహం అస్మి. లక్షణాలు ఏమిటి? సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనందం. ఇవి ఎవరి లక్షణాలు? సత్ అంటే ఉండటం. ఎవరి లక్షణం? ఎవరి లక్షణం? ఉండటం. నేను ఉన్నాను లక్షణం. అహమస్మి లక్షణం ఏంటి? ఉండటం. తర్వాత ఉన్నది ఏం కావాలి ఇప్పుడు? చైతన్యం. నేను ఉన్నాననేది ఎప్పుడు వస్తుంది? చైతన్యము ఎట్లా వస్తుంది? మనస్సుతో, తలంపుతో నేను ఉన్నాను తెలిస్తే చైతన్యం వస్తుంది. ఏం తెలుస్తుంది? నేను ఉన్నాననేది ప్రకాశం తెలుస్తుంది. ప్రకాశంలో జ్ఞానము, ఎరుక, ఆనందం. అంటే ఏమిటి? నేను ఉన్నాను అని తలిస్తే చైతన్యం వస్తున్నది. తర్వాత నేను ఉన్నాను యొక్క చైతన్యం ఏం చేస్తుంది? నేను ఉన్నాను యొక్క తెలియజేస్తుంది. నేను ఉన్నాను యొక్క ప్రకాశం అంటే నేనున్నాను తెలియజేస్తుంది. ఈ నేనున్నాను తెలియజేసినది మనము నిరంతరము ఎరుకలో ఉంచుకుంటే అది జ్ఞానం. ఆ జ్ఞానము ఎప్పుడైతే ఎరుకలో ఉంటుందో అది ఏమవుతుంది? సుఖము. అర్థమైందా? ఈ 5 లక్షణాలు నేను ఉన్నాను యొక్క నిరంతరము గమనం ప్రవర్తనలో కలుగుతున్నాయి. ఇదే ఆత్మ. ఆత్మ అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను యొక్క లక్షణాలు, 5 లక్షణాలను ప్రవర్తనలోకి తీసుకొస్తూ ఉంటుంది, ప్రవర్తనలోకి వస్తూ ఉంటుంది. ఆ వస్తూ ఉన్నటువంటి క్రమమే ఆత్మ. అయితే
ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఈ ఆత్మస్వరూపం యొక్క లక్షణం ఎట్లాంటిది? ఆత్మ లక్షణాలే ఏంటి? 5 లక్షణాలు. ఈ లక్షణాలు ఏముంది? సుఖం ఉందా లేదా? ఆత్మ లక్షణాల్లో 5 లక్షణాల్లో ఆ సుఖం ఉందా లేదా? అంటే ఆత్మ యత్ సుఖం, అంటే ఆత్మని యత్ సుఖం. ఆత్మని ఏమి సుఖం ఉంది? సుఖ అంటే అక్కడ సుఖం అంటే అర్థం ఏంటి? మనం సుఖం అంటే ఏమనుకుంటున్నాం? సుఖం అంటే ఏంటి? సుఖము అంటే మనం సుఖ తత్క్రియాయాం, చెప్పండి. సుఖ తత్క్రియాయాం అంటే ఇక్కడ ఏమిటంటే తత్క్రియాయాం. ఇంతవరకు మనం స్వాముల వారి బోధలో సుఖ అంటే కను కను అన్నటువంటి పదం తీసుకొని చెప్పారనమాట. ఇది త్రవ్వుకోవటం అనేటువంటి భావం. ఇక్కడ దాని నుంచి ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఎట్లాంటి అడుగు అంటే గురుకృప చేత ఎటువంటి అడుగు వేయాలి? ఇక్కడ ఏం చూపిస్తున్నారు? ప్రయత్నం తీసేస్తున్నారు. బాహ్ అంటే ప్రయత్నంతో స్పర్శని తగలకూడదు. అయితే ఇక్కడ ఎటువంటి తత్క్రియ సుఖ తత్క్రియాయాం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రయత్నం లేదు. ఇంకా తత్క్రియాయాం అంటే ఏది క్రియ? ఆత్మని యత్ సుఖం, ఆత్మని యందు ఉన్నటువంటి యొక్క సుఖము. సుఖం ఏం చెప్తుంది? ఆ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దాన్ని మనము తత్క్రియ, దాన్నే క్రియగా తీసుకోవటము, దాన్నే స్మరించటము. అర్థమైందా? నేను ఉన్నాను బోధ కలుగుతూ ఉంటే లోపల అంతర్గతంగా ఈ బోధన ఏం చేయాలి? మనం దాన్నే సుఖం అనేది ఎక్కడ వస్తుంది? నేను ఉన్నాను యొక్క నిరంతరము కలిగేటువంటి యొక్క బోధ రూపంలో, స్ఫురణ రూపంలో ఏదో కలుగుతున్నదో మనలో అందరిలో, దాన్ని తలంచటము అనేటువంటి యొక్క క్రియ. అసక్తాత్మ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తెలియకపోవడం దాన్ని పక్కన పెట్టి ప్రయత్నాన్ని పక్కన పెట్టేసి ప్రయత్నంతో తగులుకోకుండా ఆత్మస్వరూపంతో తలిస్తే ఇక్కడ ఏంటి? క్రియ ఏంటి? తలిస్తే తత్క్రియాయాం అంటే ఏ క్రియ? ఇక్కడ ఆత్మక్రియనే. తత్ అంటే ఆత్మస్వరూపంగా, ఆత్మస్వరూపము క్రియనే ఇక్కడ చేయాలి. అసక్తాత్మ. దీని అంతటి మీకు పిక్చర్లో చూపిస్తాను కొద్దిసేపట్లో, అర్థమయ్యేటట్టుగా. మళ్ళీ ఇప్పుడు అర్థమైందా? అర్థం చేసుకున్నాం. ఆత్మని యత్ సుఖం విందతి, లభించటము, పొందుతున్నాడు. ఎప్పుడు పొందుతున్నాడు? అసక్తాత్మ అంటే ఏమిటి? ప్రయత్నం అనే దాన్ని సక్తం కాకుండా ఉంటే, తగులుకోకుండా ఉన్నటువంటి ఆత్మస్వరూపంతో నిరంతరం ప్రవర్తించేటువంటి యొక్క ఆత్మస్వరూపం యందు ఉన్నటువంటి యొక్క భావాన్ని స్మరిస్తే, అంటే ఆత్మస్వరూపాన్నే తలిస్తే అప్పుడేమవుతుంది? సుఖం. ఆ తలంచడమే సుఖం. ఇంకా ఎరుక అనేది ఎట్లాంటిది? తలంచడమే ఎరుక. ఆ ఎరుకడమే సుఖం. అందుకే ఏం చెప్పారు? ఆత్మ అనేది నిరంతరం ప్రవర్తించేటువంటి దాన్ని. ఇప్పుడు ఎటువంటి సుఖం ఇది? ఆల్రెడీ అందరి స్వరూపం సుఖమే. అందరు చెప్పండి. నేను ఉన్నాను లక్షణం సుఖం. నేను ఉన్నాను లక్షణమే సుఖం. కాబట్టి నేనున్న లక్షణమే సుఖం. కాబట్టి అక్కడ ఆత్మస్వరూపం ఏమవుతుంది? దాన్ని సుఖస్వరూపంగా అంటే తలంచటమే తత్క్రియాయాం. అదే ఆత్మస్వరూపంగా మన మనస్సు ఆత్మస్వరూపాన్ని తలంచటమే అదే క్రియ. అంటే ఆత్మస్వరూపం ఏ క్రియ చేస్తున్నదో ఆ క్రియనే చేస్తే ఆ క్రియనే సుఖస్వరూపం. అంతకంటే దానికంటే వేరే సుఖం లేదు అన్నది ఒక్కసారి మనం సింపుల్గా ఒక దాంట్లో చూద్దాం. మీకు అందరికీ ఈ ప్రక్రియని అర్థం కావడానికి పోయినసారి ఒక ప్రొజెక్టర్ చెప్పుకున్నామా? పోయిన తరగతిలో ప్రొజెక్టర్ చూసారా? ఎక్కడ చూశారు? పాతకాలంలో ప్రొజెక్టర్లు చూసారా? అది ప్లే చేసింది పోయినసారి ప్లే చేసి చూపించాము. ఇప్పుడు చూడండి, ప్రొజెక్టర్లో ముందు ఏముంటుంది? ప్రొజెక్టర్ అంటే అర్థం ఏంటి? చీకటిలో వెలుతురు సహాయంతో చిత్రాలను ప్రదర్శన చేసేది ఎవరు? ప్రొజెక్టర్. అంతేనా? పూర్వకాలం అందరం చూసాం ప్రొజెక్టర్. దాంట్లో ముఖ్యమైనది ఏంటి? మనము సినిమా చూస్తుంటాం, ఇందాక చూసాం కదా, అద్దంలో ఏం చూస్తున్నాము?
ప్రతిబింబాలు చూస్తున్నాం. ఇప్పుడు సినిమాలో ఏం చూస్తాము? సినిమా అంటే అర్థం ఏంటి మనకు? అక్కడ తెర మీద అయితే ప్రతిబింబాలు ఆడుతుంటాయో, బొమ్మలు తిరుగుతుంటాయో, ఆ వాయిస్ రెండిటి దృశ్యము, శ్రవణము, దృశ్యము రెండు ఏకం చేసేసరికి సినిమా అయిపోయింది. అంతేనా? ఈ రెండిటిని అవే చూస్తున్నాం. కానీ ఇక్కడ విజ్ఞానం ఏమిస్తున్నది? ఇప్పుడు చెప్పుకున్న విజ్ఞానాన్ని స్పష్టంగా బోధిస్తుంది మనకు ప్రొజెక్టర్. ఇంకా ప్రొజెక్టర్ చిన్న పెద్దగా లేదు, మనము దీంట్లో చూపించవచ్చు. చూపిద్దామా? ఇది వీడియో ఉంది కదా, అన్నిటికీ చూపిద్దాం. ఒకసారి చూపిస్తే మీకు అర్థమవుతుంది. इन्हीं प्रोजेक्टर ఇది చూడండి. आपको पता है 80s में मूवी कैसे दिखाई जाती थी? ये है 80s का प्रोजेक्टर। आज हम देखेंगे कि ये कैसे काम करता है। वीडियो को लास्ट तक देखें। जब हम कई फोटोज को చూస్తున్నారా? एक साथ मूव करते हैं तो हमारी आंखें उनके बीच फर्क नहीं कर पाती और हमें लगता है कि कोई वीडियो चल रही है। इसी कंसेप्ट को मूवी बनाने में यूज करते थे। पर इससे भी गजब की साइंस लगी है मूवी को बड़ी स्क्रीन पर दिखाने के लिए। चलिए जानते हैं कैसे। की रील एक डिस्क से अनवाइंड होती थी और दूसरी डिस्क पर रिवाइंड होती थी। इसके पीछे लगी होती थी एक लाइट जिसको लेंस की मदद से रील पर फोकस किया जाता था। एक और लेंस की मदद से रील की इमेज सामने स्क्रीन पर प्रोजेक्ट होती थी। एक टाइम पर एक इमेज ही स्क्रीन पर प्रोजेक्ट होती थी। जब मशीन स्टार्ट होती थी तब इमेज मूव होने पर ब्लर दिखाई देती थी। इसी प्रॉब्लम को दूर ఇప్పుడు చూడండి. करने के लिए रील को होल्ड करने की डिवाइस लगाई गई। ఇప్పుడు చూస్తున్నారా? डिवाइस रील को होल्ड कर इमेज को चेंज करती थी तो आपको पता चल जाता था कि इमेज चेंज हुई है। इसी प्रॉब्लम को दूर करने के लिए एक शटर लगाया गया और हो गया तैयार हमारा प्रोजेक्ट जो फोटोज को मूवी के रूप में दिखा सकता है। आपको पता है 80s में मूवी कैसे दिखाई जाती थी? ये है 80s का प्रोजेक्टर। आज हम देखेंगे कि ये कैसे काम करता है। वीडियो को लास्ट చూడండి, ఒక్కొక్కటి పాయింట్ మనకు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది. नहीं कर पाती और हमें लगता है कि कोई वीडियो चल रही है। इसी कंसेप्ट को मूवी बनाने में यूज करते थे और इससे भी गजब की साइंस लगी है मूवी को बड़ी स्क्रीन पर दिखाने के लिए। चलिए जानते हैं कैसे। की रील एक डिस्क से अनवाइंड होती थी और दूसरी डिस्क पर रिवाइंड होती थी। इसके पीछे लगी होती थी एक लाइट जिसको लेंस की मदद से रील पर फोकस किया जाता था। ఇప్పుడు చూడండి, ఇంత ముందు లైట్ ఇక్కడి నుంచి ఇక్కడ వస్తున్నదా? ఇప్పుడు లైట్ ముందు ఇప్పుడు ఇది ఉంది కదా, एक और लेंस की मदद से रील की इमेज सामने स्क्रीन पर प्रोजेक्ट होती थी। एक टाइम पर एक इमेज ही स्क्रीन पर प्रोजेक्ट होती थी। जब मशीन स्टार्ट होती थी तब इमेज मूव होने पर ब्लर दिखाई देती थी। इसी प्रॉब्लम को दूर करने के लिए रील को होल्ड करने की डिवाइस लगाई गई। लेकिन जब डिवाइस रील को होल्ड कर इमेज को चेंज करती थी तो आपको पता चल जाता था कि इमेज चेंज हुई है। इसी प्रॉब्लम को दूर करने के लिए एक शटर लगाया गया और हो गया तैयार हमारा प्रोजेक्ट जो फोटोज को मूवी के रूप में दिखा सकता था। आपको पता है 80s में मूवी कैसे दिखाई जाती थी? ये है 80s का प्रोजेक्टर। आज हम देखेंगे कि ये कैसे काम करता है। वीडियो को लास्ट तक देखें।
जब हम कई फोटोज को हाई स्पीड में एक साथ मूव करते हैं तो हमारी आंखें उनके बीच फर्क नहीं कर पाती और हमें लगता है कि कोई वीडियो चल रही है। इसी कंसेप्ट को मूवी बनाने में यूज करते थे और इससे भी गजब की साइंस लगी है मूवी को बड़ी स्क्रीन पर दिखाने के लिए। चलिए जानते हैं कैसे। की रील एक डिस्क से अनवाइंड होती थी और दूसरी डिस्क पर रिवाइंड होती थी। इसके पीछे लगी होती थी एक लाइट जिसको लेंस की मदद से रील पर फोकस किया जाता था। एक और लेंस की मदद से रील की इमेज सामने। ఇప్పుడు ఇందాక ఫిల్మ్ వచ్చింది కదా, ఈ ఫిల్మ్ ఏమిటి? ఫిల్మ్ ఏమిటి? గుణం. ఫిల్మ్ చూస్తే ఏమైనా తెలుస్తుంది మనకు? అది గుణం, బ్లూ ప్రింట్ అన్నమాట. ఫిల్మ్ చూస్తే ఏం తెలియదు. అట్లాగే మన గుణాన్ని ఇంకా మనం భాషలో మాట్లాడితే చిత్తవృత్తులు. చిత్తవృత్తి అంటే ఈ వృత్తి అంతా సైకిల్ తిరుగుతూనే ఉంటాయి. ఇంకా వేరే వీడియో చూపిస్తాం మీకు. ఇవి చక్రం చుట్టుంటారు పైన, కింద చక్రం చుట్టారు. ఎప్పుడు దాని చిత్తవృత్తి అంటే, వృత్తం అంటే అర్థం ఏంటి? తిరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ కాంతి, ఇప్పుడు చూడండి, ఇది ఈ ఫిల్ము గుణం, చిత్తవృత్తులు. ఇవేంటివి? ఇవి ఎట్లా ఎప్పుడు బయటకు వస్తున్నాయి మనకు? ఎవరు ఉంటే బయటకు వస్తున్నాయి? వెలుగు. వెనకే ఉంది దీపం. కొంచెం దీంట్లో పిక్చర్ సరిగా లేదు. स्क्रीन पर प्रोजेक्ट होती थी। एक टाइम पर एक इमेज ही स्क्रीन पर प्रोजेक्ट होती थी। जब मशीन स्टार्ट होती थी तब इमेज मूव होने पर ब्लर दिखाई देती थी। इसी प्रॉब्लम को दूर करने के लिए रील को होल्ड करने की डिवाइस लगाई थी। लेकिन जब डिवाइस रील को होल्ड कर इमेज को चेंज करती थी तो आपको पता चल जाता था कि इमेज चेंज हुई है। इसी प्रॉब्लम को दूर करने के लिए एक शटर लगाया गया। ఇప్పుడు చూడండి, ఈ ఫిల్మ్ దగ్గరికి ఈ కాంతి వస్తుందా? వెనక और हो गया प्यार हमारा प्रोजेक्ट जो फोटोज को వెనక వస్తుందా? मूवी के रूप में दिखा सकता है। क्या आपको पता है 80s में मूवी कैसे दिखाई जाती थी? ఇవి ఇంకా పిక్చర్స్ చూపిస్తాను మీకు. आज हम देखेंगे कि ये कैसे काम करता है। वीडियो को लास्ट करें। जब हम कई फोटोज को हाई स्पीड में एक साथ मूव करते हैं तो हमारी आंखें उनके बीच फर्क नहीं कर पाती और हमें लगता है कि कोई वीडियो चल रही है। ఇప్పుడు చూడండి, ఇది ఇంట్లో కూడా వెలుగు సరే. చూసా వెలుగు వస్తే ఎట్లా వస్తుంది వెలుగు? ఇదంతా क्या आपको पता है 80s में मूवी कैसे दिखाई जाती थी? ये है 80s का प्रोजेक्ट है। आज हम देखेंगे कि ये कैसे काम करता है। वीडियो को लास्ट कर दें। जब हम कई फोटोज को हाई स्पीड में एक साथ मूव करते हैं तो हमारी आंखें उनके बीच फर्क नहीं कर पाती और हमें लगता है कि कोई वीडियो चल रही है। इसी कंसेप्ट को मूवी बनाने में यूज करते थे और इससे भी गजब की साइंस लगी है मूवी को बड़ी स्क्रीन पर दिखाने के लिए। चलिए जानते हैं कैसे। की रील एक डिस्क से अनवाइंड होती थी और दूसरी डिस्क पर रिवाइंड होती थी। इसके पीछे लगी होती थी एक लाइट जिसको लेंस की मदद से रील पर फोकस किया जाता था। ఇప్పుడు చూడండి, ఇది మనకు కావాల్సింది. లైట్ ఉందా? వెలుగుతుందా? ఈ కాంతి ఇక్కడ లెన్స్ ఒకటి పెడతారు. ఏది ఇది? ఇది లెన్స్ అంటే ఇక్కడ ఫోకస్ అని దాన్ని దీని మీద పడేటట్టుగా, దాన్ని కాన్వెక్స్ లెన్స్ అంటాం. ఇది పెడతారు. ఈ బల్బు వెలుగుతుంది కదా, ఇది ఎవరు? అహమస్మి. ఎవరు? నేను ఉన్నాను. ఇక్కడ నుంచి కాంతి ప్రసారం అవుతుంది కదా ఇంతవరకు. ఇది ఎవరు? ఆత్మ. ఎవరు? ఇక్కడ నుంచి ప్రసారం, వెలుగు నుంచి ఇట్లా వస్తుంది కదా, ఇది ఆత్మ. అర్థమైందా? ఇప్పుడు ఆత్మని యత్ సుఖం. ఆత్మ అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను యొక్క ప్రవర్తన, నిరంతరము ప్రవర్తన, ప్రాప్తి. ప్రాప్తిలో ఏముంది ఇక్కడ? సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములు 5 లక్షణాలు ఉన్నాయి. అవి ప్రసారం అవుతున్నాయి లోపల. ఎంతవరకు? ఇంతవరకు ప్రసారం అవుతున్నాయి. ఇది ఆత్మస్వరూపం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ లెన్స్ కాసేపు మర్చిపోండి. ఈ లెన్స్ ఏంటంటే మనం ఫోకస్ కావడానికి ఇది పెడతాం. ఇది కూడా మళ్ళీ ఈ మనం తర్వాత చెప్పుకున్నాం, తర్వాత క్లాసులలో అవన్నీ చెప్పుకున్నాం. ముందు ఇంతవరకు ఆలోచన చేయండి. ఈ కాంతి ఏంటి? ఆత్మస్వరూపం. ఆత్మని యత్ సుఖం. ఈ కాంతి సుఖము ఎప్పుడు పొందుతాము? అసక్త ఆత్మ. ఎప్పుడు? అసక్త ఆత్మ. ఎప్పుడు అసక్త ఆత్మ అంటే ఈ ఫిల్ము. ఇప్పుడు చూడండి తర్వాత ఏమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫిల్మ్లో పడితే అప్పుడు ఏమైంది? ఫిల్మ్ మీద కాంతి పడింది అనుకోండి, ఇది సక్తం అయిపోయింది. దేంట్లో సక్తమైంది? ఈ ఆత్మస్వరూపము ఏం చేస్తున్నాం మనం? ఫిల్మ్తో సక్తం వేస్తున్నాం. బాహ్యస్పర్శ ఏది? బాహ్యస్పర్శ ఏది? గుణం. గుణంతో ఈ ఫిల్మ్ ఏంటి? చిత్తవృత్తి గుణం. దీంతో బాహ్యస్పర్శ అయిపోయింది. బాహ్యస్పర్శ అయ్యేసరికి ఏమైపోయింది? బయటకు వచ్చేసరికి ఏమైపోయింది? ఈ కాంతి ఏమైంది? బాహ్యస్పర్శ తగిలేసరికి ఏమైంది? కాంతి సక్తాత్మ అయిపోయింది. ఇదేంటి? ఇదెంత సక్తాత్మ అయింది అంటే సక్తం దేంతో తగులుకుంది? ఇది తెలియకపోవడం తగులుకుంది కాబట్టి సక్తాత్మ అయింది. సినిమా బయటకు వచ్చేసరికి ప్రాజెక్ట్ ఏమవుతుంది?
ప్రొజెక్ట్ ఏమవుతుంది, దీంట్లో ఏమవుతాయి, దీంట్లో ఫిల్ములో ఏమున్నాయో సక్తాత్మ అయి ఈ ఫిల్ములు ఏమున్నాయి అవి ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ఇందాక ఫిల్మ్ చూసాం కదా, प्रोजेक्ट होती थी एक टाइम पर అదిగో ఇది ఫిల్మ్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది బొమ్మ, ఇప్పుడు ఈ ఫిల్మ్ కంటే ముందున్న కాంతిలో ఉందా ఈ బొమ్మ, ఎక్కడి నుండి వచ్చింది అది, బాహ్య స్పర్శ పెట్టుకుంది. ఏంది బాహ్య స్పర్శ ఎవరు, అది రీల్. ఆ రీల్ ఏదైతే ఉందో ఆ బాహ్య స్పర్శలు గుణం తెలియకపోవడం దాన్ని స్పర్శ చేసేసరికి బయటకి ఏమైపోయింది, సక్త ఆత్మ అయిపోయి ఏమైపోయింది, ఇట్లా సుఖం సంతోషం దీంట్లో వెతుకుతున్నాం. అయిందా, అర్థమైందా? ఇప్పుడు ఇది లేకుండా అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ బొమ్మ లేకుండా ఉండాలి, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, అదే అసక్త ఆత్మ. ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం, మళ్ళీ మళ్ళీ ప్లే చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, మనకు అసక్తాత్మక అంటే ఇప్పుడు చూడండి, అసక్తాత్మక అంటే ఏం చేయాలి, ఈ ఫిల్మ్ ఉండకూడదు. ఈ ఫిల్మ్ తీసేస్తే ఏమవుతుంది, ఏమవుతుంది, ఆత్మ ప్రసారం అయిపోతుంది. ఇంకా ఎక్కడి వరకు, స్క్రీన్ వరకు. ఫిల్మ్ తీసేద్దామా, తీసేద్దాం. తీసేస్తే ఏమైపోయింది, ఈ లోపల నుండి ఆత్మస్వరూపము ఇక్కడ ప్రసారం అయిపోతుంది. ఇంకా ప్రసారం అయిపోతే ఏమవుతుంది, ఇంకా అక్కడ బయటకి ఏమొస్తుంది, బొమ్మ వస్తుందా, జగత్తు లేదంటే అది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎక్కడ తీసేయాలి, ఫిల్మ్ తీసేయాలి. ఫిల్మ్లో ఎవరున్నారు, ఆత్మస్వరూపం ప్రసాద్. బాహ్య స్పర్శ ఏంటిది, బాహ్య స్పర్శ, ఇది ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నం అనే స్పర్శలను ఇది వచ్చి ఏం చేయాలి, ఆత్మస్వరూపం దీన్ని సక్తం కాకూడదు. సక్తం ఎవరు చేస్తున్నారు, మనసు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, సక్తం కాకుండా ఎప్పుడైతే ప్రసారం అవుతుందో అది అసక్తాత్మనా ఆత్మస్వరూపమా, ఆత్మనే. ఇంకా అసక్త ఆత్మ ఎందుకు చెప్పారంటే, ఎందుకు చెప్పారు ఇక్కడ, మనం సక్తం అవుతున్నాం కాబట్టి సక్తం కాకుండా నువ్వు ఎప్పుడైతే ప్రసారం అయిపోతామో బయటికి, చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే ఇది అహం జానామి. బహిస్పందతే ఎవరు, ఏం జానామి, ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం ప్రసారం అయిపోతుంది ఎవరి వరకు, తెర మీద ఎవరు కనిపిస్తారు, అప్పుడు ఎవరు కనిపిస్తారు, తెరనే కనిపిస్తుంది. ఎవరు కనిపిస్తారు తెర మీద, ఇప్పుడు తీసేసి బొమ్మలే అనుకోండి, ఈ ఫోకస్ అంతా ఎక్కడ పోతుంది, తెర మీదకి పోతుంది లైట్. అప్పుడు ఎవరు కనిపిస్తారు, అంతా వెలుగే కనిపిస్తుంది. ఏం వెలుగు అది, ఆత్మ వెలుగు. ఆత్మ వెలుగు కనిపిస్తుంది. అర్థమైందా? ఇది ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడైతే ఫిల్మ్ లేకుండా ఈ ఆత్మస్వరూపాన్ని మనం తలిచామో అప్పుడు ఎట్లా అంటాం, సుఖం విందతి, అంటే సుఖమును పొందుతాం. అర్థమైందా? ఫిల్మ్ తీసేసి ప్రసారం చేసుకుంటే ఆ ప్రసారం దాన్ని సుఖం అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఈ ప్రసారమైన దాన్ని ప్రసారం చేసుకోవటం, ప్రసారం దాన్ని సుఖ అంటే తత్క్రియాయాం, అదే క్రియ, ఆత్మస్వరూపం ఏమి క్రియ రూపంలో ఉందో అదే క్రియను చేయటమే సుఖము విందతి. అర్థమైందా? ఇంక తర్వాత వెళ్దాం. ఇంతవరకు వచ్చినాం. అయింది సుఖము తింటున్నాం కదా, కొంచెం ఆలస్యంగా వదలు. ఇప్పుడు ఇంకొక భాగం ఉంది, అది ముగించుకొని ముందు వెళ్దాం. ఇంకా అయిపోయింది, నెక్స్ట్ భాగం అది త్వరగా అయిపోతుంది. ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు ముగిద్దాం. చూడండి, ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు ఏ భాగము, ఒకసారి చూడండి. బాహ్య స్పర్శే స్వసక్త ఆత్మనేతి సుఖం విందతి, పొందింది. మరి ఎంతవరకు ఫిల్మ్ లేకుండా ఉంటుంది, సుఖం పొందాడు. ఒకవేళ ఫిల్మ్ వస్తే అప్పుడు ఉంటుందా సుఖం, అవుతుంది. కాబట్టి క్షయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు అక్షయం సుఖం అంటే నిరంతరంగా క్షయం కాకుండా పొందాలంటే ఏం చేయాలి, అది ఇప్పుడు అతడు ఎవరు, ఇట్లా ఉన్నటువంటి అతడు అసక్త ఆత్మస్వరూపం నుండి ఆత్మస్వరూపం విందతి పొందినటువంటి అతడు ఆత్మ యుక్తాత్మ. ఆత్మ అంటే సరిపోయింది.
ఇప్పుడు యుక్తాత్మ ఎందుకైంది ఇక్కడ చూడండి. యుక్తాత్మ అంటే అర్థం ఏంటంటే ఈ ఫిల్మ్ లేదు, ఇంకా ఈ ఆత్మస్వరూపంతోనే ఈ ప్రసారమైనటువంటి కాంతితోనే యుక్తం అయిపోయినాడు. యుక్తం అంటే కలిసి కూడుకోవటం. యుక్తం అంటే కూడుకోవటం. అయితే యుక్తాత్మ అయింది కదా, అయితే సరిపోలేదు, మళ్ళీ కూడుకోకుండా ఉంటే. కాబట్టి యోగయుక్త ఆత్మ అంటే అర్థం ఏంటి? ఇంకా కలిసిపోవటం. ఈ కాంతి ఇంకా ఇక్కడ కాంతి లేదు, ఇంకా ఇక్కడ ఫిల్మ్ లేదు, కాబట్టి అదే కాంతి ఒకటే ఇంకా ఆత్మ. అంటే యుక్తాత్మ, యోగయుక్తాత్మ అంటే ఇంకా వేరే ఏమి లేదనమాట. అంటే ఈ ఆత్మస్వరూప ఫిల్మ్ కంటే ముందు ఏ కాంతి ఉందో ఆ కాంతితోనే కలిసిపోవడం, ఇంకా వేరే లేదు ఇక్కడ. అంటే మనస్సు అనేది అట్లా కలిసిపోయినప్పుడు ఏమి ప్రసారం అవుతుంది? కాంతి ప్రసారం అవుతుంది. ఈ కాంతి ఎక్కడ పడుతుంది? అది ఇప్పుడు ఎక్కడ పడుతుంది? తెర మీద. తెర ఏంటి? ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పుకున్నాం కదా, తెర ఏంటి? తెరలో ఎవరున్నారు? తెరనే ఉన్నది. అంటే అద్దం ఇందాక చూసాం కదా, అద్దం విశ్వం. విశ్వం ఎటువంటిది? విశ్వం ఎటువంటిది? బ్రహ్మస్వరూపం. విశ్వం ఎటువంటిది? బ్రహ్మస్వరూపం. కాబట్టి బ్రహ్మయోగయుక్త ఆత్మ అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఆత్మస్వరూపం వెళ్ళిపోయి ఏం చేస్తుంది? బ్రహ్మమును తెలియజేస్తుంది. బ్రహ్మం అంటే ఏంటి? అక్కడ తెర ఎవరు? విశ్వం. విశ్వం ఎటువంటిది? పంచమహాభూతములు. పంచమహాభూతములు ఏమి ఇస్తున్నాయి మనకు? పంచలక్షణములు ఇస్తున్నాయి. పంచలక్షణములు ఏమిటి? ఆకాశము సత్, వాయువు చైతన్యం, అగ్ని సూర్య తేజస్సు ప్రకాశము, నీరు జ్ఞానము, భూమి ఆనందాన్ని ఇస్తున్నాయి. ఈ పంచమహాభూతములు పంచలక్షణాలు ఇస్తున్నట్లు ఎప్పుడు తెలియజేస్తుంది మనకు? ఎప్పుడు తెలుస్తుంది మనకు? యోగయుక్తాత్మ ప్రసారం అయితే అప్పుడు మనము అక్కడ ఏం చూస్తాము? పంచలక్షణాలను. ఈ పంచలక్షణాలు ఎవరు? బ్రహ్మస్వరూపం. పంచలక్షణములు మరియు బ్రహ్మస్వరూపం. కాబట్టి బ్రహ్మం అంటే ఏమిటి? ఇక్కడ అర్థం ఏంటి? బ్రహ్మ బృహి వృద్ధ ఎదుగుతూనే ఉంటుంది. ఎంతవరకు ఎదుగుతుండాలి? ఇప్పుడు చూడండి, బ్రహ్మస్వరూపం అంటే అర్థం ఏంటి? ఈ యొక్క ప్రకాశము ప్రతి పదార్థం నుండి ఏం చూస్తున్నాం? అక్కడ విశ్వం ఏం ప్రసాదం? పంచలక్షణములు అక్కడ గ్రహిస్తే ఇప్పుడు ఈ లోపల ఏం గ్రహించినా మనం? బ్రహ్మయోగయుక్త ఆత్మ అన్నప్పుడు ఈ ఆత్మని యత్ సుఖం విందత్ తెలుసుకున్నాం. బ్రహ్మయోగయుక్త ఆత్మలు ఏమవుతుంది? ఇప్పుడు నిరంతరము బయట ప్రవర్తన అనేది ఏంటి? విశ్వం చూస్తున్నాం, కానీ ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం చూడటం లేదు. అప్పుడు ఏమో తెలుస్తుంది మనకు? ఈ ఎరుక స్వరూపం అంటే ఈ వెలుగే బయట నుంచి ప్రసారం అవుతుంది, మళ్ళీ తిరిగి తీసుకుంటాం. అది బ్రహ్మస్వరూపంగా తీసుకుంటాం. అంటే బ్రహ్మం అంటే ఎవరు? పంచలక్షణములు కలిసినటువంటిది బ్రహ్మస్వరూపం. పంచమహాభూతములలో ఎవరు ప్రసారం అవుతున్నారు నిత్యము? ఎవరు ప్రకటితమవుతున్నారు? పంచలక్షణమే ప్రసారం, ఆత్మస్వరూప ప్రసారం అవుతున్నది. ఎట్లా ప్రసారం అవుతున్నది? మనము శ్లోకపరంగా చెప్పుకోవాలంటే, మంత్రపరంగా చెప్పుకోవాలంటే ఒక క్రమం ఉంటుంది. అహం ఆత్మానం సృజామి, ఆత్మనః ఆకాశాద్ వాయురు అగ్ని, అగ్నిర్ ఆపః, అద్భ్య పృథివ్యా ఓషధయ. అంటే పృథివీ ఔషధి అంటే ఈ క్రమం ఏం చెప్తుంది? ఈ పంచమహాభూతములన్నీ కూడా ఈ క్రమంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిసి ఏమవుతుంది? బ్రహ్మము. ఇప్పుడు చెట్టు ఉంది అనుకోండి, చెట్టు బ్రహ్మ లక్షణం. చెట్టు ఏం చేస్తుంది? వృద్ధి పొందుతూనే ఉంటుంది. ఎంతవరకు వృద్ధి పొందుతుంది ఇది? అది చెప్పుకుని ముగిద్దాం. బ్రహ్మయోగి యుక్త ఆత్మ ఇప్పుడు బ్రహ్మయోగి యుక్త ఆత్మ నిరంతరం ప్రసారం అవుతూ ఉంటే, ఇంకా చక్షురాధికరణ ద్వారా ఆత్మస్వరూప ప్రసారం అవుతూ ఉంటే బయటంతా ఏం తెలుస్తుంది మనకు? ఈ పంచలక్షణమే తెలుస్తున్నాయి. కాబట్టి అక్కడ పంచలక్షణమే గ్రహిస్తున్నాం కాబట్టి ఉన్న తెరను వెలిగించినాయి. ఇప్పుడు ఇంతవరకు తెరను వెలిగించలేదు, తెరను ప్రకాశింపజేయలేదు ఎవరు? సినిమా. తెరను ఈ ప్రకాశం నేరుగా వెళ్ళేసరికి ఏమో తెర ప్రకాశించింది. అంటే పంచమహాభూతాలు ప్రకాశించినాయి. ఏమని ప్రకాశించాయి? పంచలక్షణాలు ప్రసారం చేసినాయి. ఈ ప్రసారం చేసేసరికి ఏమైంది అక్కడ? బ్రహ్మయోగ యుక్త ఆత్మ అంటే ఆ ప్రసారమైన దాన్ని మళ్ళీ తిరిగి స్మరిస్తూ ఉంటే ఎరుక. బ్రహ్మ ఎరుక నిరంతరము జ్ఞానాన్ని ఎరుకగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఎరుక ఏం చేస్తుంది? అక్షయం సుఖం ఆశ్నుతే అంటే క్షయము కాని సుఖమును నిరంతరం మనకు ప్రాప్తమవుతుంది. అర్థమైందా? బ్రహ్మయోగయుక్త ఆత్మ అంటే ఆత్మస్వరూప లక్షణమే సుఖము. అయితే అక్షయం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బ్రహ్మయోగయుక్త ఆత్మ కావాలి. అప్పుడు అక్షయమైనటువంటి సుఖమును ఆశ్నుతే అనుభవిస్తాడు, తింటాడు, అనుభవిస్తాడు. ఇది అర్థమైంది.
ఇది మనకు సారాంశం అన్నమాట. అంటే ఇంతవరకు చెప్పుకున్నాము బ్రహ్మయోగ యుక్తాత్మ అనేది. ఇదే బ్రహ్మము ఎంతవరకు ఎదగాలి అనేది మళ్ళీ మనం ఒక్క మాట చెప్పుకొని ముగిద్దాం. బ్రహ్మం చెట్టు ఎదుగుతూ ఉంటుంది. దేనికోసం ఎదుగుతుంది చెట్టు? బ్రహ్మం అంటే ఎదగటము. ఇది ఎందుకోసం ఎదుగుతుంది? ఎందుకోసం? బీజమును ఉత్పత్తి చేస్తుంది. బీజం ఎవరు? సర్వభూతానాం బీజం ఎవరు? బీజం తద్ అహం. బీజం ఎవరు? సర్వభూతానం బీజం అహమస్మి. కాబట్టి అహమస్మిని ఏం చేయాలి ఇప్పుడు? ఈ బ్రహ్మస్వరూపంలో తదుపరి కార్యం ఏంటంటే సిద్ధి. అహమస్మి యొక్క బీజం సిద్ధి పొందాలి. ఎక్కడ? అదే బ్రహ్మణ అహం ప్రతిష్ఠ. బ్రహ్మణ అహం ప్రతిష్ఠ. ఇది ఎంతవరకు సాగాలి ఈ ప్రయాణము? బాహ్య బ్రహ్మయోగయుక్త ఆత్మ అనేటువంటి ఎంతవరకు సాగాలి? బీజమును ఉత్పత్తి చేసినంతవరకు సాగాలి అన్నమాట. కాబట్టి మనము ముందు ఇక్కడ ఏం కావాలి? మనకు అందరికి కావాల్సింది క్షేమం కాని సుఖమును పొందాలి అంటే బ్రహ్మయోగయుక్త ఆత్మ అక్షయం సుఖం అశ్నుతే. బ్రహ్మయోగయుక్తమైతే మేము క్షయం కాని సుఖమును పొందుతాము. ఇది సారాంశం అన్నమాట. ఒకసారి చెప్పండి. ప్రకృతి పరమాత్మ ప్రవేశమే ప్రకృతి. ప్రకృతి పరమాత్మ ప్రవర్తనే ప్రకృతి. ప్రకృతి పరమాత్మ పరమానందమే ప్రకృతి. ఈ ప్రకృతి ఎవరు? బ్రహ్మస్వరూపం. ఏమిస్తుంది మనకు? పరమాత్మ ప్రవేశంతో ఉన్నది, పరమాత్మ ప్రవర్తన అవుతుంది, పరమాత్మ పరమానందం ప్రసారం చేస్తున్నారు. ఇది ప్రకృతి. ప్రకర్షణ కృతం ఎట్లాంటిది? అహమస్మి జ్ఞానేన అవగతం. నేను ఉన్నాను జ్ఞానం చేత ఈ ప్రకృతి అంతా అవగతం అవుతుంది. కాబట్టి ఈ ప్రకృతి ఎట్లాంటిది? బీజమును ఉత్పత్తి చేసేటువంటి యొక్క లక్ష్యం ఏంటి? బ్రహ్మమునకు బీజం ఎవరు? అహమస్మి. నేనున్నాను బీజం కాబట్టి ఉత్పత్తి చేయడం. ఇప్పుడు చూడండి, బ్రహ్మయోగయుక్త ఆత్మ అనేది ఇప్పుడు చెప్పుకున్నాం. కానీ బ్రహ్మయోగయుక్త ఆత్మ అనేది ఇప్పుడు మరి ఈ భూతములన్నీ ఏం కావాలి? ఇప్పుడు ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ దేంతో ఉన్నాయి? ఈ పదార్థాలని, ఈ వస్తువులని ఏవి ఆధారంగా పుట్టినాయి? అర్థం లేకుండా ప్రతిబింబాలు లేవు కదా. అంటే పంచపదార్థాలు లేకుండా ఈ వస్తువులు ఉన్నాయా? అంటే ఈ వస్తువుల కంటే ముందు ఎవరున్నారు? పంచలక్షణంలో పంచమహాభూతములు ఉన్నాయా? ఆ పంచమహాభూతంలో ఎవరు? బ్రహ్మస్వరూపమా? మరి చూద్దాం ఒకసారి ఒక భూతంలో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బల్ల ఉందా? బల్ల ఉంది సార్. ఇప్పుడు కూర్చున్నాం కదా, బల్ల ఉంది. ఇది ఎట్లా ఉంది? గట్టిగా ఉంది. బ్రహ్మముగా ఉన్నది. ఇప్పుడు బ్రహ్మయోగయుక్త ఆత్మ కాదు కదా, మనం బ్రహ్మముగా ఉన్నది. బ్రహ్మముగా ఎట్లా ఉంది చూడాలి కదా. చూద్దామా? ఇప్పుడు చూడండి, ఈ బల్ల దేనికోసము? ఇందాక జగత్ అదంతా చాలా సుదీర్ఘంగా పడుతుంది, క్లుప్తంగా చెప్పుకున్నాము. ఇందాక అంతా చెప్పుకున్నాం కాబట్టి క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇదంతా దేంతో ఉంది? మొత్తం చెక్కతో ఉంది, ఒకటే పదార్థం. ఇప్పుడు కాళ్ళు దేనికోసం ఉన్నాయి? ఎవరు నిలబడటానికి. ఈ బల్ల నిలబడటానికి, పైన ఈ చెక్క నిలబడటానికి కాళ్ళు ఉన్నాయి. ఈ పైదేంటి? సత్. పైదేంటి? సత్ అంటే ఉండటం. నేను ఉన్నాను. ఈ ఉన్నాను ఇక్కడ ఉండాలంటే ఎవరు ఉండాలి? చైతన్యం, ప్రకాశం, జ్ఞానం, ఆనందం, 4 ఉండాలి. నేనున్నాను ఉండాలంటే 4 ఉండాలి. అప్పుడు మనం ఏమవుతుంది? ఈ బల్ల ఆసనం అవుతుంది. ఏమవుతుంది? ఆసనం అవుతుంది. ఆసనం అంటే స్థిర సుఖం ఆసనం. స్థిరమైన సుఖము ఆసనం. స్థిరమైన సుఖం అంటే, స్థిరం అంటే ఉండటం. ఉండటమే సుఖము. స్థిరం అంటే అర్థం ఏంటి? ఉండటాన్ని మనము అసక్తాత్మ అయిపోయి, బ్రహ్మయోగయుక్తాత్మ అయిపోయి నిరంతరము స్మరణ చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ ధారణ ఏమవుతుంది? అదే సుఖస్వరూపం. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు బల్ల ఏమొచ్చింది? స్థిరమైన సుఖాన్ని, మనకు అక్షయ సుఖాన్ని ఇచ్చినది. కాబట్టి ఇది బ్రహ్మయోగ యుక్త ఆత్మ. అయిపోయిందా? అయిందా? బ్రహ్మయోగ యుక్త ఆత్మ. నిరంతరం ఏం చేయాలి? ఇప్పుడు
ఇట్లా ప్రతి వస్తువును కూడా మనం బ్రహ్మయోగ యుక్తాత్మగా చేస్తే అక్షయ సుఖం అశ్నుతే. ఓం బాహ్యస్పర్శే శ్వసక్తాత్మా బాహ్యస్పర్శేష్వసక్తాత్మా ఆత్మని యత్ సుఖం విందతి ఆత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయం అశ్నుతే. ఓం అహం అస్మి. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.